నమస్తే. పశ్చిమ బెంగాల్లో డాక్టర్పై జరిగిన ఘటన మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు కోర్టులు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాదన, ప్రతిరోజు ఒక్కొక్క ఆరోపణ కూడా వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు POW అధ్యక్షురాలు సంధ్య గారు ఉన్నారు. ఒకరోజు ఆత్మహత్య, మరో రోజు హత్య, ఒకరోజు ఒకరే రేపు చేస్తారు, తర్వాత గ్యాంగ్ రేపు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట, నేరుగా కోర్టులే ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంటే CBIకి కేసు ఇచ్చింది. మొత్తం ఈ ఉదాంతం చూస్తుంటే ఏం జరుగుతుంది అనిపిస్తుంది. మొదలుగా ఒక మహిళ జీవితం అంతా రాజకీయాల కోసం, బెంగాల్ ప్రజల సేవ కోసం అంకితమయ్యానని చెప్పి 4 సార్లు నిరాటంకంగా గెలిచి ఏలుతున్నటువంటి మమతా బెనర్జీ పాలనలో, ఒక మహిళ పాలనలో ఈ రకమైనటువంటి చర్చ, ఈ రకమైన వివాదపరంగా ఒక క్రూరమైన అత్యాచారము హత్య ఘటన డెవలప్ అవ్వడం అనేది, లేదా మలుపులు తీసుకోవడం అనేది పెద్ద విషాదకరమైనటువంటి సందర్భం. ఇంతకన్నా విషాదకరమైన సందర్భం ఉండదు. ఆమె పెద్ద టైగరు మహిళ, అసలు తప్పు చేసే వాళ్ళ గుండెల్లో నిద్రపోతుంది అని ఒక గుర్తింపు ఉన్నటువంటి మహిళ చాలా సెన్సిబుల్గా ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసే డర్టీ పాలిటిక్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడలే. ఎవడు సొక్కమైనోడు కాదు, ఎవడు మహిళలపై అత్యాచారాలు, హింసని పట్టించుకున్నోళ్ళేడు. అది కతువాలో జరిగిన, కాశ్మీర్లో జరిగిన, హత్రస్లో జరిగిన, యూపీలో వరుస ఘటనలు జరిగిన ఎవడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ బెంగాల్లో మాత్రమే జరిగిందని మేము అనుకోవటంలే, కానీ బెంగాల్లో జరిగిన ఈ వైద్య విద్యార్థిని ఘటనలో ముందు ఆత్మహత్య అన్ని దాఖలాలు ఉన్నాయి. శవమంతా, బాడీ అంతా కూడా ఆధారాలే. అది బ్రూటల్ మర్డర్ అనడానికి, దారుణమైన అత్యాచారం అనడానికి అడుగడుగున ఆమె శరీరం నిదర్శనంగా కనపడుతుంది. కళ్ళల్లో గాజు పెంకులు, చేతులు, మెడలు, కాళ్ళు ఎక్కడికక్కడ ఇరిగిపోయి మల్టిపుల్ ఇంజరీస్, విపరీతమైనటువంటి గాయాలు, ఒళ్ళంతా గాయాలు. వెజైనాలో 151 ml గ్రామ్స్ సెమన్ ఉంది. ఇవన్నీ చూస్తే ఆమె హింసకి గురైంది, అత్యాచారానికి, హత్యకి బలైంది అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇంత లే పీపుల్ చూసినా. మరి వాళ్ళు డాక్టర్లు, అక్కడున్న మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వాళ్ళ వెనుక ఉన్న దీది ప్రభుత్వం కానీ అంత గుడ్డిగా ఎట్లా మాట్లాడుతుంది. ముందు ఆత్మహత్య అని చెప్పి తల్లిదండ్రులను కూడా మభ్యపెట్టారు. ఆ తర్వాత అది తప్పనిసరిగా అసలు మొత్తం పోస్ట్ మార్టంకి వెళ్ళంగానే తోటి డాక్టర్లే విస్తుపోయే విధంగా, తట్టుకోలేని విధంగా అది అత్యాచారం అని వాళ్ళు గొంతెత్తితే అప్పుడు FIR మారుతుంది. అప్పుడు అది అత్యాచారంగా మాట్లాడతారు. కానీ వాడెవడో ఒకరిని పట్టుకొచ్చి 4 గంటలకి ఎంటర్ అయ్యి బ్లూటూత్ పెట్టుకుని ఎంటర్ అయినటువంటి ఆ 12,000 సెక్యూరిటీ గార్డు లాంటి వాడు ఒకడు అదేదో పోస్ట్ పెట్టారు కదా, సో అతన్ని చూపించి అతను మాత్రమే చేశాడు అక్కడ సామూహిక అత్యాచారం అని అన్ని రకాల ఆధారాలు కనపడుతుంటే అతను ఒక్కడు 4 గంటలకు అతను ఎంటర్ అయ్యాడు. 3:45కి అమ్మాయి చనిపోయిందని పోస్ట్ మార్టం చెప్తుంది. అండ్ 2:30 నుంచి 3:30 మధ్య అహింస జరిగింది. అసలు ఆ రూమ్ చూస్తే మనకు అది సెమినార్ హాల్. అక్కడ AC ఉంది, కొంచెం ఫ్యాన్ ఉంది, అక్కడ పడుకోవడానికి ఒక మ్యాట్రిస్ ఉందని ఆ పాపం పడుకుని ఉంటుంది, అలిసిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందామని. అసలు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఉండవు. 24 గంటలు సర్వీసులు, వీళ్ళు 36 గంటలు చేస్తారు. 36 గంటలు కంటిన్యూ సర్వీస్ చేసే వాళ్ళకి ఉండవలసిన భద్రత కానీ, విశ్రాంతి స్థలం కానీ డాక్టర్లకే లేకపోతే ఈ దేశంలో ఇంకెవరికి మనం ఆశించగలుగుతాం. కాబట్టి ఇందులో పూర్వపరాలు ఏవి చూసినా కూడా అది సామూహిక అత్యాచారం అని అర్థమవుతుంది. మరి అలాంటి సందర్భంలో ఎందుకు ఇన్ని రకాల వక్రీకరణలు, ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి? ఆ ప్రభుత్వం జవాబు చెప్పాలి, ఆ రాష్ట్ర పోలీసులు చెప్పాలి. సరే, CBIకి ఇచ్చారు. CBI అయినా వాస్తవాలు వెలుగులోకి తీస్తుందని ఆశిద్దాం. కానీ వీళ్ళ దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో అత్యాచారాలు చర్చకు రాలేదు, కానీ ఇప్పుడైనా ఈ దేశంలో కొరవడిన మహిళల భద్రత, ఇంకా ఎజెండాలోకి రాని బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత రావాలి. నిరసనలు జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ చేస్తారు. ఇదే సందర్భంలో రాత్రిపూట అల్లరి మూకలు వచ్చి ఏదైతే ఘటన జరిగిందో అక్కడ మొత్తం దాడులు చేసే పరిస్థితి, ఆ సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి, పోలీసులు కూడా అక్కడ లేరు. అంటే ఏం జరుగుతుంది?
ఆ దాడిని మేము ఖండిస్తున్నాం. అసలు హాస్పిటళ్ళ మీద అల్లరి ముక్కలు, ప్రాణాలు పోయినా దాడి చేయొద్దు. అసలు హాస్పిటళ్ళ మీద ఇంకా పేషెంట్లు ఉంటారు, అక్కడ ఉన్న పేషెంట్లు అంతా పేద పేషెంట్లే ఉంటారు. ఈ గవర్నమెంట్ ఆసుపత్రులలో పోయేది ఎవరండి? ఉద్యోగాలకు వెళ్ళిన డాక్టర్లు సిబ్బంది మినహాయిస్తే పేషెంట్లు అంతా పేదవాళ్ళే. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. అప్పటికప్పుడు వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి వైద్యం కూడా పొందలేరు. అసలు హాస్పిటళ్ళ మీద మూకదాడులు మేము ఖండిస్తున్నాం ఎవరు చేసినా. దీన్ని రాజకీయం చేయాలనుకోవడం ఇంకా అమానుషం. అత్యాచారం ఎంత క్రూరమైందో, ఎంత అమానుషమైందో దీన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ఈ దాడికి తెగబడ్డం, అక్కడ సాక్ష్యాధారాలు మాయం చేయడం, ఈ దాడి వెనుక కూడా ఈ అత్యాచారానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే సాక్ష్యాధారాలు మాయం చేయవలసిన అవసరం ఈ నేరస్తులకే ఉంటుంది. నేరాలని, సాక్ష్యాలని, ఆధారాలని మాయం చేయాలనుకునే నేర ప్రవృత్తితో కలిగిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు మాత్రమే ఈ దాడి చేయించారు. ఎందుకంటే అప్పటికప్పుడు రూమ్ కట్టడానికి వీళ్ళు సిద్ధపడతారు, రెస్ట్ రూమ్స్ లేవని గొడవ అయ్యే వరకు. ఆ రెస్ట్ రూమ్స్ కూలగొడతారు ఈ మూకలు. ఏం డ్రామాలు నడుస్తున్నాయండి? అమ్మాయి మీద ఇంత క్రూరమైన అత్యాచారం జరిగిందని విస్తుపోయి బాధతో ఒక ఆందోళనలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అప్పటికప్పుడు డ్రామాల, నాటకాల, రూములు కట్టే నాటకాలు, రూములు కూలగొట్టే నాటకాలు, ఇదంతా ఈ హై డ్రామాలు అవసరం లేదండి. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో విస్తృతంగా, సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో చేయించండి, సిబిఐతో, రెండు చేయించండి, నష్టమేం లేదు. దేశంలో ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్లో ఇటువంటి సంచలనాత్మక ఘటనలు జరిగినప్పుడు రెండు యంత్రాంగాలు, 2 ఇన్స్టిట్యూషన్స్, సిబిఐ అండ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు, అక్కడ బెంగాల్ హైకోర్టుతో చేయించండి సిట్టింగ్ జడ్జితో. అప్పుడు 2 విచారణలు జరిగితే మరి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే అభయ కంప్లైంట్ ఇచ్చింది, ఆల్రెడీ ఓరల్గా మాట్లాడింది. అవన్నీ మనకి ఇప్పుడు ఆధారాలు దొరికినాయి. అంటే ఆ లైంగిక వేధింపుల గురించి, అక్కడ ప్రిన్సిపల్ గురించి, అతని ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని అరాచకాల గురించి గొంతు ఇప్పినందుకు కక్షతో చేయలేదని ఎందుకు అనుకోవాలి? చేసి ఉండవచ్చు కదా. ఎందుకంటే అమ్మాయిలు లైంగిక వేధింపులకు వల్నరబుల్గా కనపడేవాళ్ళు. వాళ్ళు డాక్టర్లైనా, నర్సులైనా, ఇంజనీర్లైనా ఎప్పుడైతే వాళ్ళు తమ సెక్షువాలిటీ మీద లేదా తమ మీద జరుగుతున్న లైంగిక దాడులకి వ్యతిరేకంగా గట్టి స్టాండ్ తీసుకుని నిలబడతారో అది కూడా భరించలేదు ఈ పేట్రియార్కల్ సొసైటీ. పితృస్వామిక విలువలు బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత మాత్రాన పోవు. ఇందిరాగాంధీ 18 ఏళ్ళు భారత ప్రధానిగా ఉన్న ఈ దేశంలో పితృస్వామిక వ్యవస్థ రద్దు కాలేదు. కనీసం మహిళల కోసం ఒక చట్టం కూడా ఆమె చేయాల. మా మహిళా సంఘాలు మేము దశాబ్దాలు పోరాడితే ఒక్కొక్క చట్టం వచ్చింది, ఇందిరమ్మ కూడా చేయలేదు. కాబట్టి మహిళలు ఏలుతుంటే మహిళలకు భద్రత ఉంటుందని గ్యారంటీ లేదు. వాళ్ళు కూడా పేట్రియార్కల్ వాల్యూ సిస్టంలో భాగమే. అదే వేళ మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్నది. వాడిని అక్కడి నుంచి వాడు రిజైన్ చేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకో చోట పెడుతుందా? అంటే ఈ రాష్ట్ర పార్లమెంట్లో, గత పార్లమెంట్లో 35 మంది ఎంపీలు రేప్ అక్యూజ్డ్ కూర్చున్నారు. 63 మంది పొందారు టికెట్లు. రేప్ అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు 63 మంది పోటీ చేస్తే అందులో 35 మంది గెలిచి పోయి పార్లమెంట్లో కూర్చున్నారు. వాడు టికెట్ ఎట్లా పొందుతాడు? రేప్ అక్యూజ్డ్, వాడికి టికెట్ ఎట్లా ఇస్తారు? వాడు పోయి పార్లమెంట్లో కూర్చుంటాడు. ఇవన్నీ ఏం మెసేజ్లు ఇస్తున్నాయి? గతంలో వినేష్ పోగట్ అంత చేస్తే నా మీద లైంగిక అత్యాచారాలు, మా మీద దాడులు జరిగినాయి అంటే ఆమెను బూటుకాళ్లతో తొక్కారు. అంటే ఈ దేశం ఏం మెసేజ్ ఇస్తున్నారు? వినేష్ పోగట్ ఆమె ఒక జాతీయ పతాకాలు తెచ్చి ఒక ప్రెస్టీజియస్ క్రీడాకారిణి, భారతదేశానికి పేరు గడించిన ఆమెని రోడ్డు మీద వేసి బూటుకాళ్ళతో తొక్కారు. కనీసం ఆ బ్రిజ్భూషణ్ అరెస్ట్ చేశారా? అంటే ఏ అత్యాచారాలు చేసినా వాడు మా ఓడైతే మేము రక్షిస్తామనే మెసేజ్లు ప్రభుత్వాలు ఇస్తాయి. బీజేపీ ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ మాట్లాడతారు వచ్చి. కానీ గతంలో ఇచ్చారా లేదా? బ్రిజ్భూషణ్ ఏం చేశారు? అరెస్ట్ చేశారా? ఆమె రోడ్డు మీదకి వచ్చి నా మీద జరిగిందని మొత్తం అమ్మాయిలు మాట్లాడారు. కానీ ఆనాడు కనుక అరెస్ట్ చేస్తుంటే కనీసం ఒక మెసేజ్ ఇస్తారు, ఎంత పెద్దవాడైనా ఇలాంటి అత్యాచారాలు చేస్తే ఊరుకోమని. ఆ మెసేజ్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇన్ని జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. ఆధారాలు ధ్వంసమైన వార్తలు వస్తున్నాయి, మరోవైపు కోర్టులు ఇన్వాల్వ్ అయినాయి. సిబిఐ కంటే ముందే ఆధార ధ్వంసమైన సిబిఐ ఎంటర్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిబిఐకి అల్టిమేటం ఇచ్చింది, మీరు డిమాండ్ కూడా చేస్తుంది, మాకు సిబిఐ ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే నిరసన వ్యక్తం చేస్తానని మమతా బెనర్జీ అంటున్నారు. మీకు ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతుంది, సత్వర న్యాయం జరుగుతుంది అనుకుంటారా? జరగకపోతే ఏం జరగబోతుంది? న్యాయం జరగాలని అయితే అందరం చిత్తశుద్ధితో కోరుకోవాలండి. మమతా బెనర్జీ సిబిఐకి ఇచ్చి చేతులు దులుపుకోవడమే కాదు,
ఆమె కూడా ఊరేగింపులో ఆమె కూడా రోడ్ల మీద పడి ఆమె కూడా ఎవరిని అడుగుతుందట, ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమె నిరసన ప్రదర్శనలో బయలుదేరింది. ఇది కాదు, ఈ నాటకాలు కాదు. దీది ఈ నాటకాలు మస్తు చూసినాం, ఈ నాటకాలు కాదు. బీజేపీ వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ చేసి వాళ్ళు ఇంకో డ్రామాలు మొదలెట్టారు. దీది కావచ్చు, లేకపోతే తృణమూలు కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు. మీ నాటకాలు కాదు, కావాల్సింది మహిళల భద్రత. ఇవాళ యూపీలో వరుస ఘటనలు జరిగినా మాట్లాడదు అక్కడ యూపీ ప్రభుత్వం. వీళ్ళు పక్కన బెంగాల్ కాబట్టి దాన్ని ఇష్యూ చేస్తారు. డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవ్వరికి మహిళల భద్రత అనేది కన్సర్న్ కాదు. కాబట్టి ఈ ఘటనలో అయినా వెత్తుతున్నాయి దేశమంతా. డాక్టర్లు 24 గంటలు సమ్మెకు దిగారు. ఈ విషయంలో ఆయన ఆలోచించాలి. ఒక వైద్య విద్యార్థిని మీద జరిగిన దాడికి నిరసనగా దేశమంతా ఇన్ని నిరసనలు పెళ్ళిబొకితే ఇప్పుడైనా బాధ్యతగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఉంది కేంద్రంలో బీజేపీ. వీళ్ళ డిమాండ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే డిమాండ్లు కాదు, వీళ్ళ డిమాండ్లన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాయి. కాబట్టి ప్రేమ ఉంటే బెంగాల్లో రాజకీయం చేయడం మానేసి చేయండి, డిమాండ్ వద్దంటలేం, మేమందరం కూడా చేస్తున్నాం. కానీ ఇవాళ ఈ డాక్టర్లు ఐఎంపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక స్టేట్కి సంబంధించింది కాదు, జాతీయ స్థాయిలో ఉన్న అసోసియేషన్. వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి. అందులో భాగంగా మహిళల భద్రత అనే అంశాన్ని ఎన్ష్యూర్ చేయాలి అని మేము కోరుతున్నాం. ఈ ఘటనలో బాధితులకి అండగా నష్టపరిహారం చెల్లించాలి. ఆ నేరస్తులు ఎంతమంది ఉన్నా అంతమందిని అరెస్ట్ చేసి కఠినంగా చట్టబద్ధంగా శిక్షించాలి. ఎవరిని ఊరేయమనో ఎన్కౌంటర్లు ఏమనో కూడా మేము ప్యానిక్గా మాట్లాడట్లా, చట్టబద్ధంగా కఠినంగా శిక్షించండి అంటున్నాం. అట్లాగే మహిళలకి భద్రతనైనా కల్పించండి అని మేము కోరుతున్నాము. అట్లాగే అన్ని చోట్ల అత్యవసర సేవలు అందించే అన్ని చోట్ల మహిళల భద్రత, సెక్యూరిటీతో కూడిన రెస్ట్ రూమ్స్ కల్పించాలి అనేది మా ప్రధాన డిమాండ్. మహిళా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఏర్పడుతున్నాయి, అలాగే నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కేంద్రం కఠినమైన చట్టం తీసుకురావాలి. అలాగే సిబిఐ ఇటు కోర్టులు కూడా సత్వరం ఈ యొక్క ఎవరైతే తప్పు చేశారో వారికి కఠిన శిక్ష పడేలాగా, భవిష్యత్తులో డాక్టర్లపై దాడులు చేయాలంటే భయపడేలాగా, మహిళలకు గౌరవం ఇచ్చేలాగా ఉండాల్సిందే అని కూడా పీఓడబ్ల్యూ సంధ్య గారు అయితే స్పష్టం చేసిన సందర్భంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్, అదే దిశ టీవీ, హైదరాబాద్.